అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 1వ తేదీ శుక్రవారం నాడు అద్భుతమైన వైశాఖ పౌర్ణమి ఏర్పడబోతుంది. వైశాఖ మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి ప్రత్యేకమైన శక్తి మరియు పవిత్రత ఉంటుంది. ఈ పౌర్ణమి శుక్రవారం రావడం మరింత విశేషం. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో నిలవాలంటే ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజించి చిన్న చిన్న పరిహారాలను పాటించడం ఎంతో శ్రేయస్కరం. ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం ధన సమృద్ధి కలిగి అఖండ రాజయోగం సిద్ధించే అవకాశాలు పెరుగుతాయి. మే 1వ తేదీ శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడుతుంది. ఈ రోజున చేసే పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ శుక్రవారం పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా నీటిలో కల్లుప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఆవు పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించి దీపారాధన చేస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి దీపారాధన చేసుకోండి. విశేషంగా శుక్రవారం కలిసి వచ్చిన ఈ పౌర్ణమి నాడు మీ పూజ గదిలో ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి. అయితే ఈ పరమాన్నం పైన ఖచ్చితంగా 2 తులసి దళాలు పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అనే మంత్రాన్ని జపించండి. లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. పూజ చివరిలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చాలా సులభంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఇక ఆడవారు తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజున కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయాలి. మీకు పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే మీ పూజ గదిలో 11 పసుపు కొమ్ములు పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు కొమ్ములను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి ధనాకర్షణ పెరిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అయితే పసుపు కొమ్ములు అందుబాటులో లేనివారు ₹1 బిళ్ళను తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ రూపాయి బిళ్ళను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ పూర్తయ్యాక ఈ రూపాయి బిళ్ళను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి నాడు తప్పనిసరిగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట 2 నెయ్యి దీపాలు వెలిగించండి. పున్నమి వెన్నెల్లో ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట నుండి లోపలి వరకు బియ్యపిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వెయ్యండి. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. పున్నమి వెన్నెల కిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. మీ ఇంట్లో వృధా ఖర్చులు పెరుగుతుంటే ఈ పౌర్ణమి రోజున ఒక గాజు గిన్నెలో కల్లుప్పును పోసి ఆ ఉప్పు గిన్నెను మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు నిలకడగా ఉంటుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున కల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకొని ఒక జాడీలో నింపుకోండి. పౌర్ణమి రోజున ఉప్పు కొంటే ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఎవరైనా బంగారం వెండి కొనాలనుకున్నా ఈ పౌర్ణమి రోజున కొనుగోలు చేయడం చాలా మంచిది. అయితే ఈ పౌర్ణమి శుభవేళ ఏది చేసినా చేయకపోయినా ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి. తులసి కోటలో దీపం వెలిగించి తులసమ్మకు అరటిపండ్లు నివేదించి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి భోగ భాగ్యాలు వరిస్తాయి. ఇక మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఒక రావి ఆకుపైన గంధంతో మీ కోరికను రాసి ఆ రావి ఆకును ప్రవహించే నదిలో వెయ్యండి. మీరు అనుకున్న కోరికలు అతి త్వరలోనే నెరవేరుతాయి. ఈ పౌర్ణమి రోజున
కత్తులు, కత్తెరలు, ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు. వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే నలుపు రంగు వస్తువులు, చెప్పులు మరియు నూనె ఈ వస్తువులను కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజున కొనకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున పాలతో పరమాన్నం వండి ఆ పరమాన్నాన్ని చంద్రకిరణాలు నేరుగా పడేలా కనీసం 2 గంటల పాటు ఉంచండి. ఆ తరువాత ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా ప్రతి ఒక్కరూ స్వీకరించండి. చంద్రకిరణాల ద్వారా పాయసంలోకి ఔషధ శక్తులు ప్రవేశిస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. సాధారణంగా ఇంటి గుమ్మానికి బంతిపూలు కడతాము. కానీ ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడికి ప్రీతికరమైన తెల్ల గన్నేరు పూలు లేదా మల్లెపూలను మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు, నరుల దిష్టి ప్రభావం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటిపై దిష్టి ప్రభావం లేకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. పౌర్ణమి రోజున స్వస్తిక్ గుర్తు వేస్తే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షిస్తుంది. అలాగే మీ వంటగదిలో బియ్యం నిల్వ చేసే డబ్బా పైన కూడా గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఆహారానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఈ పౌర్ణమి రోజున గోమాతకు అరటి పండ్లు తినిపించండి. అలాగే ఈ రోజు తప్పనిసరిగా గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి నాడు మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించండి. మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా విష్ణుమూర్తి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి నాడు రాత్రిపూట మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి గుమ్మం బయట చెప్పులు లేకుండా, చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోండి. గుమ్మం ముందు శుభ్రంగా ఉంటేనే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి సంచరించే ఈ పౌర్ణమి నాడు స్త్రీలు ఇంట్లో కంటతడి పెట్టకూడదు. అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు. వైశాఖ మాసం అంటేనే దానానికి విశిష్టమైనది. అంటే ఈ వైశాఖ మాసంలో చిన్న దానం చేసినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎవరికైనా నీటి కుండను కానీ అన్నం కానీ దానం చేస్తే గోవును దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే ఈ పౌర్ణమి రోజున నువ్వులు దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం పట్టాలంటే ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా చెప్పులు దానం చేయండి. అలాగే ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ పౌర్ణమి రోజున శ్రీయంత్రాన్ని కొని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి. ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఇలాంటి నియమాలు పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.